లాంటి బోర్డులకి హిందువులే ఉండాలి, ఇప్పుడు ముస్లిం ఆస్తులకు సంబంధించి ముస్లిమ్స్ ఏతరులు ఇద్దరు ఎందుకు ఉండాలి అది ప్రశ్నిస్తున్నారు. వ్యాలిడ్ క్వశ్చనే కదా గంగాధర్ గారు. ఎందుకంటే ఇప్పుడు తిరుమలలో అన్యమతస్తులందరినీ తీసేస్తూ ఉన్నారు. అదే కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది ముస్లిమ్స్ ఎవరో ఉంటే వాళ్ళందరూ కూడా పంపించేస్తూ ఉన్నారు. అక్కడ హిందువులది కాబట్టి హిందువులదే ఉండాలి. అవును, కానీ అమిత్ షా గారు దీనికి సమాధానం ఏం చెప్పారంటే, ఈ ముస్లిం మేమేంటంటే ఈ హిందూ ఏతరులను ఇక్కడ పెట్టింది ఆస్తులు సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదో చూడడానికే, కానీ వక్ఫ్ అనే అయినా తర్వాత ముత్తా వాలీస్ అనేది ఎవరైతే ఇస్తున్నారో, ఎవరైతే ట్రస్ట్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ముస్లిమ్సే ఉంటారు అని ప్రకటించారు. కానీ ఈ ఆస్తులు పారదర్శకంగా ఉన్నాయో లేదో చూడడానికి ఆ ఒక బోర్డులో మాత్రమే ముస్లిం ఏతరులు ఉంటారంటారు. ఇది కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ విధం తప్పితే ఈ బిల్ అనేది రాజ్యాంగబద్ధంగా 25వ అధికరణం 25లో వచ్చిన 1-2 సెక్షన్లు అనుకూలంగానే ఇది బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇది ఏమీ కాదు కాబట్టి ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇది నిలబడుతుంది. రైట్. అంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమే, రాజ్యాంగబద్ధమే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగ విరుద్ధం అయితే కాదు. కానీ కొన్ని జోక్యాలు ఎలా ముస్లిమేతరులు ఉండడం, అదేవిధంగా ఇందులోకి స్త్రీలు అంటేనే షరియత్లో యాక్సెప్ట్ చేయరు. అంటే ముస్లిమ్స్కి మసీదులోకి ముస్లిం మహిళల్ని ఎలా చేయరు కదా, అదే ఆ షరియత్లోకి స్త్రీలు అది. అందువల్ల నిన్న ముస్లిం స్త్రీలు దీన్ని కొంచెం సెలబ్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుందండి మనకు ఆ న్యూస్. అదేంటంటే ముస్లిమ్స్ పేదలకి భూములు అనమాట. అందువల్ల ఈ వక్ఫ్ ఆస్తులు అనేవి చాలా విస్తృతమైన ఆస్తులు కాబట్టి ఇవి చాలా సామాజికంగా, ఆర్థికంగా, మత ప్రాతిపదికంగా ఎంతో ప్రభావం ఈ భారతదేశంలో ఉండబోతుంది కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది. బ్రిటిష్ పాలనలో మీరు చెప్పినట్టుగా 1913లో ఈ చట్టం వచ్చింది. తర్వాత చాలాసార్లు చాలా సవరణలు జరిగాయి. నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్నంత రచ్చ అప్పుడు జరగలేదని అనుకుంటా, యాజ్ పర్ మై నాలెడ్జ్. నిజమైన ఇప్పుడు ఎందుకు అంత రచ్చ జరుగుతుంది? కారణం సుస్పష్టమైన కారణం కనపడుతుందండి. అదేంటంటే ఇప్పుడు 1990 ఎప్పుడు 2013లో కానీ అప్పుడు కానీ 1950లో సవరణ చట్టాలు చేసినప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇది ఎవరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. కాంగ్రెస్ అనేది సోకాల్డ్ సెక్యులర్ పార్టీ. అది చేసినప్పుడు మైనారిటీస్ దాన్ని అనుమానంగా చూడరు. కానీ ఇప్పుడు ఉన్నది పార్టీ ఏంటి, మతతత్వ పార్టీగా చెప్పబడే బీజేపీ అక్కడ ఉంది కాబట్టి, బీజేపీ అలయన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎలాంటి మతతత్వ పార్టీగా చెప్పబడి ఈ పార్టీ ఏది చేసినా మైనారిటీలు దాన్ని అనుమానంగా చూడడం జరుగుతుందన్నమాట. అందుకే ఇది ఒక వివాదాస్పదమైంది. కానీ నిజంగా చెప్పాలంటే ఇది పూర్తిగా చెప్పాలంటే ఈ మతపరమైన అంటే ముస్లిం చారిటబుల్ వక్ఫ్ ఆస్తుల్ని ప్రాపర్గా మేనేజ్ చేయడానికి సంబంధించిన చట్టమే. కానీ ఎక్కువగా జోక్యం అనేది ఇక్కడ ఏమీ కనపడడం లేదు. మనం దీన్ని బట్టి చూస్తే కొన్ని ఉన్న వివాదాలు ఉన్నా అది సవరణ చట్టాలు వీటిలో పోతుంది. కాబట్టి ముస్లిం మతతత్వ పార్టీ చెప్పబడే బీజేపీ అక్కడ ఉండడం వల్ల ఇది అంత కొంచెం ఎక్కువ వివాదంగా కనపడుతుంది. అసలు వక్ఫ్ బోర్డుకి ఎన్ని ఆస్తులు ఉంటాయంటారు? ఇది చెప్పాలంటేనండి ఒక మీకు క్లుప్తంగా చెప్పాలంటే మొత్తం వక్ఫ్ బోర్డు ఆస్తులు 9.4 లక్షల ఎకరాలు, అంటే సుమారు 1 మిలియన్ హెక్టార్లు, 10 లక్షల హెక్టార్లు, 9.4 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ ఆస్తులుగా భారతదేశంలో ఉంది. ఇది చచార్ కమిటీ అని 2005లో వేశారు. దాని లెక్కల ప్రకారం 9.4 లక్షల ఎకరాలు అంటే ఒక చిన్న రాష్ట్రం అనుకుంటా. అది గోవా కంటే ఒక 100 చదరపు కిలోమీటర్లు ఎక్కువ. ఇప్పుడు ఎలా అంటేనండి ఒక చదరపు కిలోమీటర్ అంటే 247 ఎకరాలు వస్తుంది. ఈ విధంగా 9.4 లక్షల ఎకరాలంటే 3800 చదరపు కిలోమీటర్లు. గోవా విస్తీర్ణం 3700 చదరపు కిలోమీటర్లు. గోవా కంటే ఒక 100 చదరపు కిలోమీటర్లు ఎక్కువే. అంత భూమి ఈ వక్ఫ్ ఆస్తులు. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే భారతదేశంలో రైల్వేలు, అదేవిధంగా డిఫెన్స్ ఆస్తులకు తర్వాత 3వ అతిపెద్ద ఆస్తి ఇది. తర్వాత ప్రపంచంలో అతి ఎక్కువ వక్ఫ్ ఆస్తులు ఉన్న దేశం భారతదేశం. అంటే ముస్లిం భూములు, ఈ చారిటబుల్ ఆస్తులు ఎక్కువగా గల దేశం భారతదేశమే. సౌదీ అరేబియా కాదు, ఇండోనేషియా కాదు, పాకిస్తాన్ కాదు, అన్ని భూములు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక రకంగా కొన్ని విరాళాల ద్వారా వచ్చినవి, ఇవన్నీ విరాళాల ద్వారా వచ్చినాయి. ఇవన్నీ విరాళాలు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్ని కోట్లు, ప్రపంచంలో రిచ్ ఆస్తి ఎలాగో ప్రతి మతస్థులు విరాళంగా ఇచ్చుకుంటారు. కానీ ఆ విరాళం సక్రమంగా వినియోగపడుతుందా లేదా, అది దేశానికి సౌభాగ్యానిక, ప్రగతిగా, ప్రజల సౌభాగ్యాన్ని. అంటే విరాళం ఎప్పుడు దేనికి ఇస్తారండి, మంచిగా ఉపయోగపడడానికి ఇస్తారు ఒక పూర్తి మత విశ్వాసకులు. అది సక్రమంగా వినియోగపడుతుందా లేదా అనేది వక్ఫ్ బోర్డు చూడాలి.
దానికి పూర్తి అధికారం ఉంది. ఈ అధికారం సక్రమంగా ఇది చేస్తుందా లేదా